ఉపాధి ఉద్యోగ రంగాల్లో ఇవ్వబోతున్నటువంటి ఈ రిజర్వేషన్ను ఖచ్చితంగా సాధించాలన్నటువంటి పట్టుదల మన అందరికీ ఉండాలి సార్. ఈరోజు బీజేపీ వాళ్ళ వైఖరి మనకు అర్థమైంది. ఒక దిక్కు ఎంపీలు అంటారు ఇది అసాధ్యం, ఇది సాధ్యం కాదని. వాళ్ళే అన్నారు ముందుగాల. ఈటల గారు కూడా అన్నాడు మొన్న ఒక రోజు ఒక మీటింగ్లో, ఇది సాధ్యం ఎట్లయితుంది అంటే మనం ఈ రాష్ట్రాల్లో సాధ్యంగా వాళ్ళు ముందే ప్రిపేర్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకం. అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి కులగణను వాళ్ళు వ్యతిరేకించారు. వెనక నుంచి వెన్నుపోటు కూడా అంటే వాళ్ళు చేసారు. కొన్ని రాష్ట్రాలను ఇబ్బంది పెట్టారు కులగణన జరిగినటువంటి రాష్ట్రాలలో. కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. మీకు తెలుసు పిఎంఓ ఆఫీస్లోనే అసలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ యొక్క సంఖ్య కూడా చాలా చాలా తక్కువ ఉందని రాహుల్ గాంధీ గారు బయటకు తీయడం జరిగింది. సో ఇదంతా ఉంది కాబట్టి అక్కడ ఆయన అన్నీ చూసిండు కాబట్టి ఈరోజు ఈ కులగణన చేపట్టాలని మరి ఒక లక్ష్యంతో ఒక చిత్తశుద్ధితో ఒక యజ్ఞంలా చేసిన దాన్ని కూడా పదే ఇలా పబ్లిక్ ఒక అనుమానం కలిగించే రకంగా మాట్లాడడం ఇది సరైంది కాదు. కాబట్టి మీరు పొద్దున సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు, సాయంత్రం అయ్యేసరికి రేమోలాగా మారిపోయినట్టుంది, ఏదో అపరిచితులు లెక్క అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. కాబట్టి దయచేసి ఆమోదించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. వివేకానంద గారు చాలా మంది సభ్యులు ఉన్నారు, కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, కొంచెం ప్లీజ్ సార్. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, అందరికీ ఉపయోగపడే సార్. నేను సంపూర్ణంగా మద్దతు ఇవ్వడమే కాదు అధ్యక్ష, ఆ దేవుని ప్రార్థిస్తున్నా ఖచ్చితంగా ఈ బిల్ పాస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తున్నా అధ్యక్ష.